నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరింది. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి హామీలు ఇప్పటి వరకు నెరవేరకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. ये भागंगा गली तो मात्र खाली रेट काय करू देना सोसाइटी में अवेयरनेस सामान ఈరోజు ఆర్టీసీలో సమ్మె రెండో రోజుకు చేరుకున్నది. మరి మేము పెట్టిన డిమాండ్స్ ప్రభుత్వం నిన్న పిలిచింది, కానీ పిలిచి జేఏసీ వాళ్ళు పోయే వరకు అక్కడ చర్చించడానికి ఎవరు లేరని, నలుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసినామని, వీళ్ళు పోయే వరకు ఆ కమిటీ ఏంటంటే మేమేం పరిశీలించలేదు, మీ డిమాండ్స్ ఇప్పుడు చూస్తున్నాం, తర్వాత మాకు 4 వారాలు టైం వేయనని టైం అడిగింది. కానీ మేము సంవత్సరం నుంచి ఈ సమస్యల మీద ప్రభుత్వం చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. కావాలని కాలయాపన చేసి ఇప్పుడు కమిటీ వేసి సమ్మెలోకి దింపినారు. అయినా కార్మికులుగా మేము సమ్మె మాకు కొత్తదే గెలిచినాం, ఎన్నో ప్రభుత్వాలు చూసినాం. కేసీఆర్ గవర్నమెంట్ మాకు చాలా అన్యాయం జరిగిన అన్యాయాన్ని ఈ ఇప్పుడున్న గవర్నమెంట్, ఇప్పుడు ముఖ్యమంత్రి, రవాణా మంత్రి మొత్తం వాళ్ళు మీకు అన్యాయం చేస్తున్నారు, వాళ్ళు అక్షసులు అని చెప్పి మాకు సపోర్ట్ చేసి మాట్లాడు. మేము ఈ రోజు వీళ్ళని కూడా కొత్త ఎన్నిక మాత్రమే నిషేధించిండు. ఇప్పుడు ఎన్నికలలో గవర్నమెంట్ క్లియర్ మీ ఫేస్ ఎన్నికలు ఆ రోజులో నిర్వహిస్తాము అని చెప్పి మాట ఇచ్చి మా మద్దతు తీసుకున్నారు. కానీ ఇలా ఇచ్చిన మాట వెనక్కి తీసుకున్నారు. అయినా వెనక్కి తీసుకున్నానికి మేమేం అంటలేము. 2.5 సంవత్సరాలు అయినా కూడా మేము ఓపికాం. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే మా పే స్కేల్ని ఫస్ట్ బలోపేతం చేయాలి. ఎందుకంటే బస్సుల సంఖ్య తగ్గింది, ప్రయాణికుల సంఖ్య గత 2 సంవత్సరాలు 5 పెరిగింది, బస్సుల సంఖ్య పెరగలేదు. కనుక వెంటనే ప్రభుత్వ బస్సులు తెచ్చి రిక్రూట్మెంట్ చేసి ఈ పేద ప్రజల యొక్క సంక్షేమం చేయాలి. ఆర్టీసీ కార్మికుల పెరిగిన పనిభారం తగ్గించాలని చెప్పి కోరుతా ఉన్నాం. నేను జేఏసీ రాష్ట్ర నాయకుల్ని. అయితే మేము ప్రధానమైన డిమాండ్లు, మొదటిది కార్మికులకు రావాల్సినటువంటి పే స్కేల్ 2021, 2025 2 పే స్కేల్ రావాలి. దాంట్లో మీద ప్లస్ ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని గెజెట్ ఫైనల్ కాలేదు, అది ఫైనల్ చేసి ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలనేది ఒక డిమాండు. అదే కాకుండా కార్మికుల యొక్క హక్కులను హరించినటువంటి మరి కేసీఆర్ ప్రభుత్వంలో మరి యూనియన్లను నిషేధించి యూనియన్ ఎలక్షన్ పెట్టకుండా కార్మికుల హక్కులను ప్రశ్నించేవారు లేకుండా చేసిండు. దాన్ని కూడా పునరుద్ధరించాలని మరి ప్రధానమైన డిమాండ్లతోటి మేము సమ్మెలకు వెళ్ళడం అయింది. ఇంకొక విషయం ఏంటంటే, ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తెచ్చి మరి ఇలా మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టింది. దాన్ని ప్రవేశపెట్టినప్పుడు దానికి అనుగుణంగా ఆర్టీసీలో బస్సుల సంఖ్యను పెంచాలి. మరి పెరిగిన ప్రయాణికుల రద్దీని తట్టుకునేదానికి మరి ఆర్టీసీలో రిక్రూట్మెంట్ కూడా పెంచాలి. మరి అదే ఉన్న స్టాఫ్ తోటి, అదే ఉన్న సిబ్బందితోటి, ఉన్న బస్సులతోటి ఇవాళ అదనపు ట్రిప్పులు తిప్పుతూ మరి కార్మికుల యొక్క మరి పరిభారాన్ని విపరీతంగా పెంచారు. కాబట్టి ఖచ్చితంగా ఆర్టీసీలో బస్సుల సంఖ్యను పెంచాలి, రిక్రూట్మెంట్ కూడా చేయాలి. మరి రిక్రూట్మెంట్ చేయాలనే ఒక డిమాండ్ తోటి మరి ఈ సమ్మెలకు పోయినాం. మరి ఇవి పలుదఫాలుగా ప్రభుత్వంతో మేము చర్చలు జరిపినాం. జేఏసీగా ఏర్పడి చర్చలు జరిపితే మరి ప్రభుత్వం అనుకూలంగా
మరి స్పందించలేదు. మరి దాని మీద మేము సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామనే హామీ కూడా ఇవ్వలేదు. మరి తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం మమ్మల్ని సమ్మెలకు నెట్టివేయడం జరిగింది. కాబట్టి మేము కార్మిక సంఘంగా జేఏసీగా ఏర్పడ్డాం. మరి ప్రతి డిపోలో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని డిపోలలో ఇవాళ ప్రైవేటు బస్సులు మరి కండక్టర్లే కూడా తిప్పుతూ ఉన్నారు. మరి అది ఎంతవరకు కరెక్టు? మరి బస్సులో ఒక కండక్టరు ఒక్క టికెట్ పొరపాటున ఇవ్వకపోతే మరి సస్పెండ్ చేస్తున్నటువంటి ఈ మేనేజ్మెంట్కు మరి ఇలా ఫ్రీగా బస్సులు ఇచ్చి కండక్టర్ లేకుండా మరి అదే ఆర్టీసీ ఆదాయానికి మరి గండి కొడితే మరి దానికి బాధ్యులు ఎవరు? మరి ప్రజల సొమ్మే కదా. మరి సంస్థకు మరి ఇలా డెవలప్మెంట్ కొరకు మేము ఇన్ని కష్టపడి ఇన్ని సంవత్సరాలు మేము ఆర్టీసీని కాపాడుకుంటూ వస్తే ఇలా ఆర్టీసీని మేము అడిగేది కూడా ఆర్టీసీ బలంగా ఉండాలని అడిగినాం. మేము ఆర్టీసీ బలోపేతమైతేనే ఈరోజు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ స్కీము ఈ పేద మధ్యతరగతి వర్గం ఏదైతే ప్రయాణిస్తున్నారో ఆ జనానికి అందుబాటులో ఉన్నటువంటి ఆర్టీసీ బలోపేతం కావాలని కోరుకుంటున్నాం.